సెంట్రల్ జైలు అంటే 4 గోడల బందీఖానా కాదు, నవకాయ పిండి వంటల భోజనశాల. లేవగానే బెడ్ టీ, 4 kgs ఆఫ్ బ్రేక్ఫాస్ట్, 15 kgs ఆఫ్ లంచ్, 20 kgs ఆఫ్ డిన్నర్. అమ్మైనా అడిగితేనే కాని పెట్టదు, కానీ ఇక్కడ మేము అడగకుండానే పెడతాం. సార్ ఎస్, మేము ఒక డైనమిక్ రాబర్ ని పట్టుకున్నాం సార్. రాబర్ ని పట్టుకున్నారా? అవును. రాబర్, పోలీస్, పోలీస్. కుయ్యో మరక వాట్ ఇస్ దిస్ డ్రమ్స్ ఆఫ్ హెవెన్? ఓ కన్నె దొర, ఎర్ర దొర, బుర్ర దొర, బంగారు దొర. జేబులన్నీ చెక్ చేశారా? చేసాం సార్. మామూలు లేవు కదా? ఏమీ లేవు సార్. ఏ ఘరా వదిలే, నేను చూసుకుంటా ఈ సంగతి. ఆగిపో అక్కడే. ఎవరు నువ్వు? టెర్రరిస్టువా? ఏ గ్రూప్ ఇది? అమెరికాలో బిల్డింగ్ ఎందుకు పడగొట్టారు? లాఠీని ఎక్కడ దాచిపెట్టావు? మొన్న పోయిన నా లాఠీ ఎక్కడ? ఏమిటి కోయ కుర్రు? అయ్యా, మీ చేతుల్లో ఉన్న గీతలకు అర్థాలు చెప్పగలమేమో గాని మీ భాషల్లో ఉన్న కిటికేమిటో తెలియటలే. ఆపోయా. ఇదిగోండి సార్, ఇతను ఫోటోలు దిగిన ఆల్బమ్. స్టువర్ట్పురం దొంగల నుంచి స్టాంపు దొంగల వరకు అందరితో దిగిన ఫోటో ఆల్బమ్. లాడెన్, పుచ్చుకో పుచ్చుకో పుచ్చి పుచ్చి, పప్పు యాదవ్, ఉప్పు మాధవ్, పట్టాబి పట్టాబి, వీరప్పన్, పర్కోబా పర్కోబా. ఓ పుచ్చుకో పుచ్చుకో పుచ్చుకో. ఓహో, వీళ్ళందరితో నువ్వు ఫోటోలు దిగావంటే నువ్వు ఇంటర్నేషనల్ కేడీ అన్నమాట. చేతులు చూసిన ప్రతి పెద్దోడితో ఫోటోలు తీయించుకోవడం మా కోయోళ్ళకి ఆచారం గుర్రు. మా తాతయ్య ఎన్టీఆర్ తో తీయించుకున్నాడు, నేను చిరంజీవితో తీయించుకున్నా. శ్రీదేవితో ఫోటో తీయించుకుందామంటే శ్రీదేవి వెళ్ళిపోయింది, చీరబడిపోయింది. జైలరు మంచి సెల్, క్లియర్ వ్యూ, ఓ సెల్ ఫోన్, ఈవినింగ్ కల్లా హార్ట్లీ, నైట్ కల్లా ఫ్రెండ్లీ అని నువ్వు చూసుకో, నేను మా రెడీ చూసుకుంటాడు. ఓహో, రోడ్డు తాటి మట్టకి గడ్డం మొలిచినట్టున్నాడు. ఓ ఫోటో దిగుతా సామె, మంచి ఫోటో తీ సామె. సామె చిరంజీవి ఇచ్చిన కళ్ళజోడు సామె, బ్రహ్మాండంగా ఉండాలా. తీయే తీయే. నువ్వు ఏడికయ్యావు? ఖైదీల మధ్య నువ్వు ఉంటే కళ్ళగట్టావు. నువ్వు అతగబో అన్నా, తపారం కొంచెం పైకెత్తన్నా, కళ్ళు పడతాయి. ఆ తీ అదే. నా దొర మంచాడు, నన్ను 3 నెలల్లో వదిలేస్తాడు. 3 నెలలు ఏంటి? నువ్వు 6 నెలలు కదా. ఏంది ఎందుకు దొర? ఆడు కూడా 4 మంటలు చేసి ఇలాగే ఫోటోలో పడ్డాడు. ఆడితో నువ్వు ఫోటో దిగావు కదా, అందుకని నీ జీవితాంతం ఇక్కడే. అరే వీడి సెల్లో కదా కానీ వెరైటీగా చెట్టు కట్టేయండి రా. బిడ్డా ఏమి జాతకం రా నీదే? ఓ కొండదేవరా, ఓ తుడుచుకో పెద్ద తుడుచుకో. కొండదేవరా, నిన్నొక ఊరకుక్క తరుముకుంటూ వస్తది, నువ్వు భయపడిపోయి ఎగిరి కారు కింద పడతావు. ఆ కారు ఎవరు అనుకున్నావు సామే? ఎవరిది? నీ పై ఆఫీసర్ మీసాలయన గారి సెకండ్ సెటప్ ది. డబుల్ ప్రమోషన్, డే అండ్ నైట్ డ్యూటీ. ఆ పని ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ పీఠం ఎక్కడ ఉండాల్సింది కాదమ్మా, ఢిల్లీ పీఠ ఎక్కాలా. అమెరికా బుష్, సద్దాం హుస్సేన్లతో పేకాడించుకోవాల్సిన జాతకం ఇది. కొన్ని టర్నింగ్ లో లోపాల వల్ల ఇట్టుండవు గానీ, లేకపోతే టంబరో చక. నీదొకటి తీసి నేను పెట్టుకుంటా. ఏటది? ఓ కోపం వచ్చింది బుల్లికి. నీ పీఠంతో ఒక టిల్లి తీసుకుని నా పుస్తకం పెట్టుకుంటా. సరే. ఓ దొరా, ఓ ఫోటో తీదరా. సరే పర్వాలేదా? పర్వాలేదు, గొడవ ఉండదు కదా? ఏమీ గొడవ ఉండదు. దగ్గర దూరమా? దగ్గరికి రా. You tribal culprit! ఇంగ్లీష్ ఏంది దొరా? నిన్ను ఏట్రా అంత టచ్చా? టచ్ చేసామే. ఇద్దరు కలిసి చేస్తాం సామే. బాడీ ఎక్కడ? ఏం బాడీ సామే? డెడ్ బాడీ. ఏంటి డెడ్ బాడీయా? మీ ఇద్దరు కలిసి చంపిన డెడ్ బాడీ. మేమిద్దరం కలిసి చంపడం సామే. అది దాని మొగుడిని చంపి జైలుకి వచ్చిందిరా. మీ ఇద్దరు కలిసి చంపారు కదా. నా సెల్లెట్టా ఉంది? ఎవరు శైలి అయినా ఒక రకంగా ఉంటదమ్మా. వెనకాల ఖాళీ ప్లేస్, ముందు కటకటాలు. ఏంట్రా ఈ టిల్లేంటి? ఏమి లేదు సామే, పెద్ద పెద్దోడితో ఫోటో తీయించుకుంటే కోయిదర్లకు రేటు పెరుగుతాయి సామే. బొక్కలో పెడతారనుకోలా. కోయిదర్లారా, ఎవరితో పడితే వాడితో టిల్ దిగొద్దు. సామేవుడు ఆ సామేవుడో తెలియటం లేదు. వస్తాను తరా. మళ్ళీ బయటకు వచ్చావా? సెల్లో పడేసి కుళ్ళబడుతాను ఏమనుకున్నావో? జైలర్ బావా, బెయిల్ ఎప్పుడు ఇస్తున్నా? నీకు బెయిల్ తప్ప పని లేదు. చీకటి పడి చీకటి పడితే బెయిల్ ఇస్తారా సామే? ఈయన సస్తారా సార్? నువ్వు సెల్లో మొత్తం అవుట్డోర్ అయిపోయింది. చెప్పులతో గుచ్చి గుచ్చి చంపకోయ్ కొయ్దరా నా కొయ్దరా. కొయ్దర బాయా, కొయ్దర్ల గురి సురుగ్గా సుర్ర అంటదని నేను ఇష్టాకిన్నాను. నువ్వేటి బాణవే గానీ ఎప్పుడు పుల్లయ్యవు. పుల్లలేని బాణం పట్టుకుంటేనే బొక్కలో పెట్టారు పుల్లి. పుల్లన్న బాణం పట్టుకుంటే డైరెక్ట్ గా పులి బోల్లో పెట్టేవాళ్ళు. ఈసారి ఓ పుల్ల తయారు చేయి, ఇద్దరు హలో దొర అవர்களே వణక్కం. మిమ్మల్ని అమాయకంగా జైల్లో పెట్టినందుకు మా గగ్గోల్ టీవీ చాలా చింతిస్తుంది. మిమ్మల్ని విడుదల చేయడానికి మా గగ్గోల్ టీవీ శాయశక్తులా కృషి చేస్తుంది. దానికి మీరు మాతో సహకరించాలి. ఏమంటారు సామే? మేము అడిగిన ప్రతి దానికి మీరు అవును అనాలి. అవునంట అవునంట సామే. ఓకే కెమెరా స్టార్ట్.
పప్పు యాదవ్ తో మీకు సంబంధం ఉందా? అవును లాడెన్ కు మీకు కాంటాక్ట్స్ ఉన్నాయా? అవును దావూద్ కి మీకు సంబంధం ఉందా? అవును మిమ్మల్ని జైల్లో పెట్టినందుకు సునామీ వచ్చి అంత జలమయం కావాలని జలయజ్ఞం చేశారా? అవును ఆనంద్ మ్యాట్ తో మీకు సంబంధం ఉందా? అవును అవును థ్యాంక్ యూ. ఇంతవరకు నేరాలను అంగీకరించిన కోయిదర్ గారు మా గగ్గోలు టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన నేరాల్ని ఒప్పుకొని ఇంటర్నేషనల్ రౌడీగా అంగీకరించినందుకు కెమెరామెన్ నీచా సింగ్ తో ఖబర్ సింగ్, విశాఖపట్నం గగ్గోల్ టీవీ. ఓ అవునని చెప్పేసినాగా నన్ను వదిలేస్తా. ఏంటి వదిలేసేది? ఇప్పుడే నువ్వు అసలు కేసులో బుక్ అయింది. అదెట్ట దొరా? పులితో పెట్టుకో, పోలీస్ తో పెట్టుకో, మీడియాతో మాత్రం పెట్టుకోవద్దు. డే నైట్ అయిపోద్ది. ఇప్పుడు దాకా నువ్వు నేషనల్ గా ఉన్నావి, ఇక నుంచి నువ్వు ఇంటర్నేషనల్ గా ఉన్నావి. అది గుర్తుపెట్టుకో. ఓ కోయిదర్లారా, పుల్లగొట్టంలో మాట్లాడి పెట్టెల్లో బొమ్మలు చూపించే వాళ్ళ మాటలు నమ్మొద్దు. కుయ్యో కుయ్యో అయిపోతే జైల్లో కూడా ఇంతోలాగా అయితే జైలు వచ్చాడు అని చెప్పు. ఓ సెల్ లేదు, ఓ సెటప్ లేదు, ఈ సెటప్ లో డిస్కషన్ లేదు. ఇట్లా కాదు, జైలు చెప్తా. తిను. నేను తినా. ఎందుకు తినవురా? నాకు ఈ ఫిగర్ తో డిస్కషన్ కావాలి. 5 నిమిషాలు టైం ఇస్తున్నాను, తిను. లేకపోతే ఎనస్థీషియా ఇచ్చి ముక్కుతో నోటితో తినిపిస్తా. బొంగులాగా చూసుకుందాం. టేక్ కేర్. ఈ డాషింగ్ జయరాజ్ కే డాషా? హూ ఆర్ యు? మెంటల్ డాక్టర్ క్లీన్ ABCDEFGH లేదు జై. బ్రదర్ డాక్టర్ ఇక్కడికి ఎందుకు వచ్చారు? జైలర్, నీవు నీ అధికారముతో వ్యక్తులను లోపల వేయుదువు, నేను నా వైద్యముతో బయటకు తీయుదును. ఒకే గుడ్డులోంచి కాకి కోకిలా పుట్టినట్టు ఒకే తల్లి కడుపులోంచి కాకి బట్టలు వేసుకున్న తెల్ల బుద్ధి, తెల్ల బట్టలు వేసుకున్న నల్ల బుద్ధి ఎలా పుట్టాయి? నేను వాళ్లకు ఆస్థాన మెంటల్ డాక్టర్. అతనిని ఎలా విడుదల చేతును చూడము. నమచి నమచి, మీ వాడికి విముక్తి కలిగించుటకు వచ్చున్నాను. బ్రదర్ ఏంటంటే అమరీష్ పురిలో తయారయ్యాడు. అతను అమరేష్ పురి అయితే నేను ఓంపురి. నువ్వు ఓంపురి కాదురా, పానీపురి. నీకు విముక్తి లభించవలనంటే ఒక పని చేయవలేదు. ఏం చేయాలి? ఈ అన్నము తినవలెను. లేదనా? తిన్నతో నీకు కడుపు వచ్చును, కడుపు నొప్పి వచ్చును, వచ్చినట్టు నటించవలేను. ఈ నెపముతో నిన్ను జైలు నుంచి బయటకు పంపించి హాస్పిటల్లో అడ్మిట్ చేసేదాము. ఆ తరువాత నీ చావు నువ్వు చావు, మా చావు మేము వస్తాం. డాక్టర్ గారు చెప్పిన ఐడియా బాగుందిరా. ఒరే అబ్బిగా తినరా, తిను. అయ్యో ఏమైంది అబ్బిగా? ఏయ్, డాక్టర్ డాక్టర్ అరువుడి కింద పడి డోక్కునుడి దొర్లుడి. ఏంది సామె, అక్కడ గిలగిల్లాడిపోతున్నాడు, మీరు ఇక్కడ కిలకిల్లాడిపోతున్నారు. నేరస్తుని తప్పించడానికి నాటకాలు ఆడుతున్నారు. ఏమైందిరా? ఆ గిలగిలకి నా దగ్గర మేదర దెబ్బ ఉంది, నేను చూసుకుంటా. కుయ్యో కురుకురు ముందు ఆసుపత్రికి తీసుకెళ్దాం. అచ్చు అసర్వా ఓ అమ్మో, జనరేటర్ పాడైపోయినది, ప్రయత్నము వృధా అయినది. కుయ్యా రేయ్, రేయ్, నీ డ్రామా బయటపడుతుంది కదా? పోరా, పోరా సెల్లోకి. Take him to the cell. విడ్డలు కోయదరా, నువ్వు మెచ్చిన జైలు పరువు నిలబెట్టుకున్నావు. నా భుజం తట్టుదరా, నన్ను వదిలిపెట్టుదరా. వదిలిపెట్టేవాడిని. పొద్దున దాకా కేసు నా చేతుల్లో ఉంది. మధ్యాహ్నం ఇంటర్నేషనల్ వెళ్ళిపోయింది. ఇంటర్నేషనల్కి వెళ్ళిందా? నిన్ను ఇక్కడి నుంచి తప్పించడానికి మీ నాన్న నేను కలిసి ఒక మాస్టర్ వెళ్ళిపోతానంటే కీప్ సైలెన్స్. నిన్ను ఇప్పుడు ఒకడు వచ్చి కరుస్తాడు. కరుస్తాడు. కరిచిన వెంటనే నేను అరువు, వీలైతే పక్క వాడిని కరువు. నీ పిచ్చి దెబ్బకి జైలంతా ఊగిపోవాలి. మిగతా నేను చూసుకుంటాను. డూ ఇట్, డూ ఇట్, డూ ఇట్. జైల్లోకి వచ్చాక భయపడకూడదరా. మనతో లింకింగ్ ఉన్నోళ్ళే ఈ లీకేజ్ నుంచి మనల్ని బయటేస్తారు. నీకేం బుల్లే, పళ్ళెమంత బ్యాక్గ్రౌండ్ ఉంది. జైల్లో కూడా ఇంత కొప్పెట్టి, ఇంత పువ్వెట్టి జపటక తిరుగుతావు. మాకేముంది, నెత్తి మీద ఈక, చేతిలో కర్ర. ఓ శ్రీరాములమ్మ మా బతుకమ్మ. డోంట్ వర్రీ, బట్ ఆల్వేస్ వర్రీ. ఐఎమ్ డాక్టర్ క్లీన్ ABCDEFGH లేదు జే. మిస్టర్ దోర్, నేను పిచ్చివాడిని చేసి, ద్రోహము చేసి, అన్యాయముగా జైల్లో తోసినారు. ఒక పిచ్చి డాక్టర్ గా నీ మీద జాలితో మహానాటకమాడి నిన్ను జైల్లోంచి బయటికి తోస్తాను. పిల్లలేంటారు మా రెడ్డికి. తర్వాత కనపడ్డవాడి కరువు, నీకు పిచ్చెక్కిందని ముద్రేస్తా, హాస్పిటల్లో చేరుస్తా, అర్ధరాత్రి పారిపో. కోయిదరో మంత్రంతో పారిపోయాడు, కేసు క్లోజ్ చేస్తారు. ఎవరిని గరిస్తే ఎవరు ఊరుకుంటారు తోరా? అటు చూడు, జేకే కొడుకు జేపీ, వాడి కరువు, అరువు, కరువు, అరువు. చెయ్యి పెచ్చ బతుకు. ఎంత బతుకు బతుకు మన ఎవరు కరుస్తాడంట. ఎవరో బతికించాలి.
అనుమానము లేదు, ఇది కోయ మర్కట పిచ్చి. దీనికి నా దగ్గర ఉంది కచ్చి, దీనికి మందు లేదా? ఉంది. నా దగ్గర ఒక కోయ చింపాంజీ ఉంది. ఇతనిని రాత్రికి తీసుకువెళ్ళి తెల్లవారుజామున దాని చేత కరిపించదను. అప్పుడు దానికి మనిషి పిచ్చి పోవును, ఇతనికి కోయ పిచ్చి పోవును. మ్యాన్ ఫ్రమ్ మంకీ అన్నది ప్రూవ్ ఆగును. జాగ్రత్త, ఇతనిని పగటి పూట వద్దు, రాత్రికి రాత్రి నా క్లినిక్ షిఫ్ట్ చేయండి. నేను అక్కడ వైద్యము చేసేదను. కిచీక కుచి సామ్య పిచ్చోడు చేసి నన్ను నిడిపిస్తారా నాడు నిడిపిస్తారా? ఏ వంక పెట్టైనా తప్పించుకోండి సామ్య. పిచ్చి వంక మాత్రం పెట్టుకోకండి సామ్య. పిచ్చోడి మీద ఉన్న జాలి కూడా పోద్ది. తెలుగు వన్ రమ్మంది తెలుగు వన్